నమస్కారం. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ విడుదల తేదీ ఖరారు అయినట్టే మనకు తెలుస్తుంది. ఇది ఎలా అంటే మంత్రి లోకేష్ గారే మనకు అన్అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి వివరాలు ఏంటని చూద్దాం. ఎవరైనా సరే ఇంటర్ రిజల్ట్స్ సంబంధించినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు వీడియో చూస్తున్నట్లయితే రిజల్ట్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పటిలోగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదివినటువంటి అప్డేట్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. దయచేసి వీడియో పక్కన ఉంటుంది, చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ విజిట్ చేస్తే ఛానల్ని తప్పకుండా వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి బెల్ అయితే యాక్టివ్ చేసి ఉంచుకోండి. డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ఉంటుంది, అడగవచ్చు. లేదంటే కింద మీకు ఒక ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది వాట్సాప్లో. అందులో క్లియర్ కరెక్ట్గా అప్డేట్స్ అని మీకు పోస్ట్ చేస్తుంటాను. వీడియో రూపంలో కాకుండా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతుండండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వచ్చినటువంటి విద్యా మార్పుల్లో కొన్ని కీలక మార్పులు చేశాడు. ఆ విధంగా చూస్తే ఫలితాలు అనేవి ఏప్రిల్ మొదటి వారంలో వచ్చేస్తున్నగా తెలుస్తుంది. ఏంటనేది ఒకసారి చూద్దాం. వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నారా లోకేష్ అధ్యక్షతన జరిగినటువంటి ఇంటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారట. అంటే వచ్చే సంవత్సరం అయితే ఇక నుంచి ఫిబ్రవరి చివరి వారంలోనే ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయట. అయితే ఒకే సబ్జెక్టు మ్యాథ్స్, ఏబి, బాటనీ, జువాలజీని చేయనున్నారట. జూనియర్ కాలేజీల్లో అయితే మనకు ఎంపీబైసీ కోర్సుకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్ 1వ తేదీన బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారట. ఫ్రెండ్స్, చూసారు కదా. ఇకపోతే ఇంటర్ అడ్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇంటర్ అడ్మిషన్ను ఏప్రిల్ 7 నుంచే కేటాయించినట్లుగా అయితే ఈలోగా రిజల్ట్స్ అనేది విడుదల చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 7వ తారీఖున మీరు ఈ యొక్క కాలేజీని మీరు జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటే ఫలితాలు ఉండాలి కదా. ఫలితాలు పాస్ అయితేనే కదా మనకు నెక్స్ట్ ఇంటర్ ప్రవేశాలకు తీసుకుంటారనేది ఈ ఒక సూచన. అయితే ఇంటర్ ఫస్ట్ వీక్ లో ఈ విధంగా ఈసారి వచ్చే విధంగా మార్పులు చేస్తున్నారు. కాబట్టి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ మొదటి వారంలో వస్తే కనుక చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. అయితే కాస్త అటు ఇటు అయితే మాత్రం 14వ తేదీన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతే కనుక ఏప్రిల్ 7 లేదా 14వ తేదీలో ఈ ఏప్రిల్ ఇంటర్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి